अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। आदिलाबाद में जाली दस्तावेजात के जरिए जमीन पर कब्जा और बैंक से 49 लाख रुपए कर्ज हासिल करने के मामले में वन टाउन पुलिस ने बाप बेटे के खिलाफ मुकदमा दर्ज किया। पुलिस ने बेटे श्रीनिवास को गिरफ्तार कर लिया, जबकि वालिद सूर्य प्रकाश मफरूर। पुलिस के मुताबिक मुलजिमान ने जाली कागजात के जरिए जमीन अपने नाम मुंतकिल करवाकर बैंक से कर्ज हासिल किया। मजीद मुलजिमान की तलाश और तफ्तीश जारी। డాక్టర్ బేలా చౌదరి మరియు ధరంచంద్ డాక్టర్ గారు ఎస్పీ గారికి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది రంగినేని సూర్యప్రకాష్ మరియు రంగినేని శ్రీనివాస్పై మరియు ఇతరులపై. దీంట్లో పిటిషన్లో ముఖ్య కాంటెంట్ ఏంటంటే 1980లో ఈ డాక్టర్ గారు గాదె నారాయణ వద్ద శాంతినగర్లో ఒక ప్లాట్ తీసుకోవడం జరిగింది. దాన్ని ఓపెన్ ప్లాట్ ఉంటే దాన్ని 2016లో రంగినేని సూర్యప్రకాష్కు లీజ్కి ఇవ్వడం జరిగింది 3 సంవత్సరాల వరకు. ఆ 3 సంవత్సరాలకు టెంపరీ స్ట్రక్చర్ కట్టుకొని దాని తర్వాత ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చి ఎటువంటి మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్స్ కట్టి దాని తర్వాత ఇతను ఏం చేశాడంటే రంగినేని శ్రీనివాస్ యొక్క ప్లాన్ ప్రకారం మున్సిపాలిటీలో 1983లో రంగినేని సూర్యప్రకాష్కు ఒక ప్రొసీడింగ్ ఉన్నట్టు అప్పుడున్న మున్సిపల్ చైర్మన్ లక్ష్మణ్ మరియు అప్పుడున్న కౌన్సిలర్లు ఫేక్ సంతకాలు పెట్టి స్టాంప్స్ క్రియేట్ చేసి ఒక ఫేక్ పట్ట క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఫేక్ పట్ట క్రియేట్ చేసి 2023లో తన తండ్రి పేరు మీద ఉన్న ఆ పట్ట బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో గిఫ్ట్ డీడ్ చేయడం జరిగింది. డాక్యుమెంట్ నెంబర్ 8041/2023. ధరంచంద్ వాళ్ళ ఓపెన్ ప్లాట్నే వీళ్ళు ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి 1983లో వీళ్ళ ఫాదర్కి ఇచ్చినట్టు ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఇది 23లో ఇతన్ని గిఫ్ట్ డీడ్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఏం చేశాడంటే ఈ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఎస్బీఐ బ్యాంక్ సీసీఐ టౌన్షిప్ రిమ్స్ పక్కన దాంట్లో ఈ ఫేక్ డాక్యుమెంట్ పెట్టి అక్కడ బిజినెస్ను 49 లక్షలు తీసుకోవడం జరిగింది. అంటే ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి బ్యాంకును చీట్ చేసి లోన్ తీసుకోవడం జరిగింది. దానిపై మేము విచారణ జరిపి కేసు నమోదు చేసి నిన్ను రంగినేని శ్రీనివాస్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్తో పాటు అతనికి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో రంగినేని సూర్యప్రకాష్ పరారులో ఉన్నారు. ఇంకా ఇతరులపై కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. బ్యాంక్ అఫీషియల్స్లో ఇలా ఏమైనా పాత్రదారులు ఎవరు ఉంటేనా మున్సిపాలిటీ నుంచి ఎవరు ఉన్నారో కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఇటువంటి ఫేక్ పట్టాలు చాలా క్రియేట్ అవుతున్నాయి. లాస్ట్ ఒక 20 days బ్యాక్ కూడా గుప్తాపూర్ చెందిన పుష్పలత అనే కూడా సేమ్ ఇటువంటి లక్ష్మణ్ రావు చైర్మన్ ఉన్నప్పుడు ఒక ఫేక్ పట్ట ఇవన్నీ చూస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇది కూడా ఈ ధరంచంద్ డాక్టర్ గారు ఎలా తెలిసిందంటే ఈ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి అతను లోన్ తీసుకున్న విషయం ఎవరికి కూడా తెలియదు. అతను మొన్న ఏప్రిల్లో ఈఎంఐలు కట్టకపోవడం వల్ల ఆ బ్యాంక్ వాళ్ళు ఈనాడు పేపర్లో ఇచ్చారు, ఎన్పిఐ చేస్తామని చెప్పి ఇచ్చారు. అప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది. దాని మీద మనం దర్యాప్తు చేసి కేసు నమోదు చేసి ఇదంతా కూడా ఫేక్ పట్టా అని మన విచారణలో తేలింది. ఇంకా దీని వెనకాల ఇంకెవరెవరు ఉన్నారో కూడా వాళ్ళపై కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. త్వరలో వాళ్ళని కూడా ఒకవేళ వాళ్ళు కనుక ఇంటెన్షన్ చేసినట్లయితే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని